ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నన్ను కామెంట్ సెక్షన్ లో చాలా విషయాల గురించి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు అడిగే క్వశ్చన్స్ ఉన్నప్పుడు నాకు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి అనమాట. ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే మా బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలని అడుగుతూ ఉంటారు. లేకపోతే మాకు మానిటైజేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతూ ఉంటారు. లేకపోతే నాకు మానిటైజేషన్ ఆప్షన్ దగ్గర అప్లై బటన్ కనిపించట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఇలా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే ఈ రోజు నేను వీడియోలో చెప్తాను. అసలు నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన మన మైండ్ లోకి వచ్చినప్పుడు మనకి ఏది ఎలా జరుగుతుంది అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ మనకి మానిటైజేషన్, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసే వరకు కూడా ఏది ఎప్పుడు ఏ టైంలో చేయాలి, అది ఎలా చేయాలని ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అనమాట. ఫస్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఐడియా అయితే కావాలన్నమాట. అంటే మీరు ఎలాంటి కంటెంట్ చేస్తారు, ఏ కంటెంట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కంటెంట్ చేస్తారో క్లారిటీ లేకుండా అయితే మాత్రం యూట్యూబ్ లోకి దయచేసి రాకండి. మీరు చేసేటప్పుడే, మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే మీకు ఎలాంటి కంటెంట్ చేస్తారన్నది ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. అది టెక్ కంటెంటా లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి చేసేలా అయితే మాత్రం యూట్యూబ్ అనేది మీకు అసలు వర్కౌట్ కాదు. ఎందుకంటే వ్యూవర్స్ ఏమి పిచ్చోళ్ళు అయితే కాదన్నమాట. క్రియేటర్స్ ఎప్పుడు కూడా మనం రియల్ కంటెంట్, మంచి కంటెంట్ ఇచ్చినప్పుడే మన వీడియోస్ ని మన వ్యూవర్స్ అనే వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు వేరే కాపీ కంటెంట్ చేద్దామనో లేకపోతే వేరే వాళ్ళ వీడియోని ఇక్కడ కాపీ చేద్దామనో దయచేసి రావద్దు. మీకు తెలిసింది ఏదైనా చెప్పాలైతే రండి. అంటే ఏంటి, మనకు కావాల్సింది ఫస్ట్ ఐడియా అనేది ఒకటి కావాలి, మనం ఎలాంటి వీడియోస్ చేస్తామని. తర్వాత ఏంటి, మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఛానల్ నేమ్. ఫస్ట్ మీకు ఆ ఐడియా కావాలి, తర్వాత సెకండ్ ఛానల్ నేమ్ కావాలి. ఛానల్ నేమ్ అనేది మీరు యూట్యూబ్ లో ఎవరు పెట్టండి, అంటే సెర్చ్ చేయండి. నేను ఆ ఛానల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. ఆ వీడియో పైన ఐకాన్స్ లో ఇస్తాను, అండ్ ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అక్కడ మీ ఛానల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యూనిక్ ఛానల్ నేమ్ అంటే ఎవరు పెట్టని ఒక ఛానల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆ ఛానల్ నేమ్ తో ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్న గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ ఐకాన్ లో పెడతాను, దాన్ని కూడా అయితే చూడాలన్నమాట. ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. తర్వాత కంటెంట్ అనేది ఎలా చేయాలి, ఏ కంటెంట్ చేయాలి, మీరు ఒక ఐడియా ఉంటుంది కదా ముందు. అప్పుడు దాని ప్రకారంగా మీరు వీడియోస్ చేయండి. వీడియోస్ చేసి వీడియో క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, SEO చేయాలి. ఇదంతా కూడా వేరే కేటగిరీలో వస్తుంది. కాబట్టి ఆ కంటెంట్ అదంతా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్టఫ్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసిన తర్వాత మీకు కొన్ని వీడియోస్ తర్వాత ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ కి కస్టమ్ URL అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇది నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఏది వస్తుందో కూడా ఇక్కడ మీకు క్లియర్ చెప్తున్నాను. ఫస్ట్ మీకు 100 సబ్స్క్రైబర్స్ కి కస్టమ్ URL వస్తుంది. మీద 100 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం మీకు కస్టమ్ URL వచ్చి ఉంటుంది. దాన్ని అయితే తీసుకోండి. కస్టమ్ URL గురించి ఒక వీడియో చేసాను, సార్ చెక్ చేయండి, ఇక్కడ ఐకాన్స్ లో కూడా పెడతాను. అండ్ కస్టమ్ URL వచ్చేసిందంటే మీరు ఛానల్ క్రియేట్ చేసిన 10 days కే మీకు 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే కస్టమ్ URL రాదు. మీరు ఛానల్ క్రియేట్ చేసి 30 days అయితే అవ్వాలి. అండ్ అదే విధంగా మీకు 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ప్లస్ మీరు ఒక ఛానల్ ఆర్ట్ లోగోని అయితే అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఛానల్ ఆర్ట్ లోగో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఛానల్ ఆర్ట్ లోగో అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఛానల్ ఆర్ట్ లోగోని కూడా పెట్టాలన్నమాట. 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం కంటెంట్ చేసేటప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు కదా. 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనకి వస్తుంది, ఇప్పుడు నేను మీకు చెప్తా. 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనకి ఒక లైవ్ ఆప్షన్ వస్తుంది. మనకి లైవ్ మన వీడియోస్ ని లైవ్ చేసే ఆప్షన్ అయితే మనకు వస్తుంది అన్నారు. తర్వాత ఒక కమ్యూనిటీ ట్యాబ్ వస్తుంది. మీరు చూస్తుంటారు అప్పుడప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్టులు పెడతాను. ఇప్పుడు మీమ్స్ పెడతాను, ఇక్కడ చూస్తున్నారు కదా మీ స్క్రీన్ మీద. ఈ విధంగా మీమ్స్ అయితే పెడుతున్నాం. ఇలా మీమ్స్ పెట్టుకోవడానికి మీ ఫొటోస్, మీ చేసే కంటెంట్ కి సంబంధించిన ఛానల్స్ కానీ లేకపోతే ఏవైనా సరే మీరు మీ ఛానల్ లో పెట్టింది ఏదైనా అప్డేట్ కూడా అక్కడ మీరైతే ఒక పోస్ట్ లో రాసి అయితే పెట్టచ్చు అనమాట. కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎప్పుడు వస్తుందంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే వస్తుంది. అండ్ అదేవిధంగా లైవ్ ఆప్షన్ కూడా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే లైవ్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, ఇంకా 4000 hours వాచ్ టైం. ఈ 4000 hours వాచ్ టైమ్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతాం.
కాబట్టి మనకి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ వాచ్ టైం అయితే రావాలి. అది వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ ఆప్షన్ లో మనకి అప్లై బటన్ అనేది అప్పుడు కనిపిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వేరే కంటెంట్ కాపీ చేసిన అంటే వేరే కాపీరైట్ స్ట్రైక్స్ రాకపోయినా వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేసి ఇక్కడ పెట్టినా మీకు రీయూజ్డ్ కంటెంట్ లో పడిందంటే మీకు మానిటైజేషన్ బటన్ అనేది కనిపించదు అనమాట. కాబట్టి మీరు ఓన్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి మీరు ఓన్ గానే వీడియోస్ అయితే చేయండి అండ్ అప్లై బటన్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు మానిటైజేషన్ కి అప్లై చేయాలి అండ్ అక్కడే మీరు యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మానిటైజేషన్ యాడ్సెన్స్ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మానిటైజేషన్ కి మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది అక్కడ క్రియేట్ చేస్తాం. యాడ్సెన్స్ క్రియేట్ చేసి మనం మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ ని రివ్యూ చేస్తారు. అంటే ఎలాంటి కంటెంట్ చేస్తారు, ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు, కాపీ కొడుతున్నారా, స్ట్రైక్స్ ఉన్నాయా, వేరే వాళ్ళ వీడియోస్ ఇక్కడ పెడుతున్నారా, అవన్నీ చూస్తారు. చూసి అప్పుడు మనకి మానిటైజేషన్ అనేది ఇస్తారు అన్నమాట. అప్పుడు మాత్రమే మనకి మన వీడియోస్ మీద యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అనమాట. మనకి యాడ్స్ ప్లే అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనకి వైటీ స్టూడియోలో కానీ మన యూట్యూబ్ స్టూడియోలో కానీ మనకి రెవెన్యూ అనేది, అంటే మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతాయి అండ్ మనకి రెవెన్యూ అనేది కనిపిస్తుంది. ఈ రెవెన్యూ అనేది మనకి కనిపిస్తుంది, రెవెన్యూ వస్తుంది. మనకి యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఉన్నంతసేపు కూడా మనకి మనం ఈ ఐడి వెరిఫికేషన్ కానీ లేకపోతే అడ్రస్ వెరిఫికేషన్ కానీ చేయలేము. మనకి ఎప్పుడు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో మీకు $10 కానీ ఉంటే కనుక మీకు అప్పుడైతే మీరు ఐడి వెరిఫికేషన్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఐడి వెరిఫికేషన్ అనేది ఎందులో చేయాలి అంటే యాడ్సెన్స్ లో చేయాలి. అదవుతుంది కదా మీకు. ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ రెండు కూడా మనం యాడ్సెన్స్ లో చేయాలి. అండ్ మనకి ఇది ఎప్పుడు వస్తుంది, మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఐడి వెరిఫికేషన్, తర్వాత అడ్రస్ వెరిఫికేషన్. ఐడి వెరిఫికేషన్ అంటే నువ్వు ఎవరు, నేను ఎవరిని, ఇప్పుడు నా ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, దాన్ని నేను వెరిఫికేషన్ చేయాలి. ఐడి వెరిఫికేషన్ ఎందుకంటే మనకి అక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి మనం పాన్ కార్డ్ కానీ మన డీటెయిల్స్, ఆధార్ కార్డ్ అయితే వర్క్ అవుతుంది. మీకు పాన్ కార్డ్ అయితే అందరూ అప్లై చేసుకోండి. పాన్ కార్డ్ ఒక 5 days అయితే వచ్చేస్తుంది కాబట్టి పాన్ కార్డ్ ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ పాన్ కార్డ్ అనేది మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుంది. అది ఎప్పుడు మీకు $10 మీకు గూగుల్ యాడ్సెన్స్ లో అంటే వాళ్ళు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో కాదు. ఎస్టిమేటెడ్ రెవెన్యూలో కాకుండా మీకు గూగుల్ యాడ్సెన్స్ లో మీకు ఈ మనీ అనేది యాడ్ అయినప్పుడు మీకు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం, ఐడి వెరిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అప్పుడు ఐడి వెరిఫికేషన్ అనేది మీరు అక్కడ కంప్లీట్ చేయాలి. అది జాగ్రత్తగా ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ చేయండి. ఎందుకంటే 3 attempts ఉంటాయి అక్కడ. ఐడి వెరిఫికేషన్ అనేది కరెక్ట్ గా అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది నేను వీడియో చేశాను, దాని మీద కూడా ఒకసారి చెక్ చేయండి. ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత గూగుల్ వాళ్ళు మీకు ఒక పిన్ అనేది ఇంటికి సెండ్ చేస్తారు అనమాట. మన అడ్రస్ ఇస్తాం కదా, అడ్రస్ కి మనకు ఒక పిన్ అయితే పంపిస్తారు అనమాట. ఆ పిన్ పంపించినప్పుడు ఆ పిన్ పంపించడానికి మనకి 2 to 4 weeks అయితే పడుతుంది అనమాట. ఈ 2 to 4 weeks లో మనకి ఏంటంటే ఆ పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ అయితే మనం ఎంటర్ చేసిన తర్వాతే మనకి పిన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అది అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకి యాడ్సెన్స్ లో ఇప్పుడు ఎస్టిమేటెడ్ రెవెన్యూలో కాదు, మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూలో ఒకసారి తప్పు కూడా చూపిస్తుంది అనమాట. మన వైటీ స్టూడియో యాప్ లో కానీ యూట్యూబ్ స్టూడియోలో కానీ చూపించే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది తప్పు చూపించవచ్చు. అవన్నీ కూడా మనకి గూగుల్ యాడ్సెన్స్ లో యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ రెవెన్యూ మాత్రమే మనకైతే వస్తుందన్నమాట. మనకి $100 అవ్వాలి. $100 అయినప్పుడే మనకి విత్డ్రా అయితే అవుతుంది అనమాట. మనకి ఈ మనీ అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ యాడ్సెన్స్ లోకి యాడ్ అవుతుంది, తర్వాత మన బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. కొన్ని డేట్స్ లో అవుతుంటుంది. నేను దాని గురించి ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. గైస్, ఈ వీడియోలో మీకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి రెవెన్యూ వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుంది అన్న దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. గైస్, ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఉంటే లేదా మీ సర్కిల్ ఎవరైనా ఉంటే కనుక మా వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మంచి ఫన్నీ మీమ్స్ అండ్ మీరు నాతో మాట్లాడిన విషయాలు, ఎన్నో విషయాలు నేను అక్కడ షేర్ చేసుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లో. కాబట్టి ఖచ్చితంగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి. అండ్ ఎంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.